పీఆర్సీ వెంటనే అమలు చేయాలి. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. పెండింగ్ బిల్లులు డిఏలు విడుదల చేయాలి. ఉద్యోగ విరమణ చేసిన టీచర్లు ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలి. డైట్ లెక్చరర్, డిఈఓ పోస్టులను వెంటనే ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి. కొండలరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండలరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. పెండింగ్ బిల్లులు డిఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ చేసిన టీచర్లకు ఉద్యోగ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ మెదక్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు కొంగోటి యాదగిరి అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న కొండలరెడ్డి మాట్లాడుతూ ఆర్భాటంగా 33 జిల్లాలు ఏర్పాటు చేసి ఎలాంటి విద్యాధికారుల పోస్టులను మంజూరు చేయకుండా గత ప్రభుత్వం చేతులు దులుపుకుందని, ఈ ప్రభుత్వమైన ప్రతి జిల్లాకు జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టును మంజూరు చేయాలని, భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన మండలాల్లో ఎంఆర్సీ కార్యాలయ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఎన్నికల ముందు ప్రభుత్వ హామీ మేరకు పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. జేఏసీతో కుదుర్చుకున్న ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులకు ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య విధానాన్ని అందించే హెల్త్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుని కేటాయించకుండా జీవో 25 ప్రకారం సర్దుబాటు చేయడం సరికాదన్నారు. వెంటనే ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నూతన పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు ఎక్కడ విశ్లేషణ అక్కడే ఉందన్నారు. ఏమాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. విమర్శించిన ఆరంభ శూరత్వం, ప్రచార ఆర్భటం తప్ప పాఠశాల విద్యాశాఖలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. ఉపాధ్యాయులు డిఈడి, బీఈడి పూర్తి చేసి డిఎస్సి, టీఆర్టీల ద్వారా నియామకమైన 20-30 ఏళ్ళ పూర్తయిన తర్వాత టెట్ రాయాలని నిబంధన విధించడం దుర్మార్గమన్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకువచ్చి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ పెండింగ్లోని అన్ని రకాల బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. జేఏసీతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతి నెల 700 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు చెల్లింపు జరపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన వారి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్నటువంటి 5 విడతల కరువు భత్యాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించి ఖాళీగా ఉన్నటువంటి జిల్లా విద్యాధికారి పోస్టులను భర్తీ చేయాలని, డైట్ కళాశాలలో ఉన్నటువంటి ఖాళీలో ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలుగా డైట్ల ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా ఉపాధ్యాయ విద్య పూర్తిగా నిర్వీర్యమైందని, ఇప్పటికైనా డైట్ మరియు బీఈడి కళాశాలలో ఉన్న ఉపన్యాసకుల పోస్టులను వెంటనే ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు చిన్న పొరపాట్లపై సస్పెండ్ చేసి భయభ్రాంతకు గురి చేయడం సరైన విషయం కాదన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఉపాధ్యాయులపై అనేక ఆంక్షలు విధించడం సరైనది కాదన్నారు. ఈ సమావేశ ప్రారంభంలో ఏపీటీఎఫ్ పూర్వ కార్యదర్శి ఉపాధ్యాయ ఉద్యమ నేత నారాయణ మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశం ఉపాధ్యాయ మాసపత్రిక మాజీ సంపాదకులు శశిధర్రెడ్డి, సీనియర్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంగయ్య, హీరాలాల్, రాజేంద్ర ప్రసాద్, అల్వాల్ రమేష్, రజిత, జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు గోపాల్ విఠల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి దేవిసింగ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నూతన జిల్లా విద్యాధికారి విజయ్కి ఉపాధ్యాయుల సమస్యలపై ప్రాతినిధ్యం చేయడం జరిగిందని తెలిపారు.